తొక్కిసలాట ఘటన నేపథ్యంలో యూపీ సర్కార్పై విపక్షాలు విమర్శలు దాడి చేస్తున్నాయి. ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం, నిర్వహణ లోపం వల్లే తొక్కిసలాట జరిగిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. సామాన్య భక్తుల కన్నా వీఐపీలకు ప్రాధాన్యమిచ్చారన్నారు రాహుల్. అందువల్లే తొక్కిసలాట జరిగింది అన్నారు. కుంభమేళాలో ఇంకా మహాస్నానాలు చాలా జరగాల్సి ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి, వీఐపీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. సామాన్య భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అన్నారు రాహుల్ గాంధీ. కుంభమేళాకు సంబంధించి ఈ సమయం వరకు ఉన్న అప్డేట్స్ మనకు అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, 20 మంది వరకు మృత్యువాత పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. యూపీ సర్కార్ నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది? మృతుల సంఖ్య మీద ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం 20 మందికి అటు ఇటుగా చనిపోయారు. మరికొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అన్నదే అందుతున్న సమాచారం. గాయపడ్డ వారి సంఖ్య కూడా 100 మందికి పైగా ఉందన్నది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కొంతమంది వారు చెప్తున్న కథనాల ప్రకారం చూసుకుంటే ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి 3 గంటల మధ్య సమయంలో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా సెక్టార్ 2 ప్రాంతంలో ఉన్న సంగమం ప్రాంతంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ భక్తులంతా ఒకే చోట స్నానం ఆచరించాలన్న ప్రయత్నం చేయడం ఒక ఎత్తు అయితే, ఆ సెక్టార్ 2 నిజానికి ఈ మొత్తం మహాకుంభమేళా నిర్వహణ కోసం సువిశాలమైన ప్రాంతంలో 12 కిలోమీటర్ల పొడవైన ఘాట్లను ఏర్పాటు చేసినప్పటికీ చేశారు. అలాగే ఎక్కడికక్కడ సెక్టార్ వైజ్గా విభజించి ఆయా సెక్టార్లలో ప్రతి సెక్టార్కి ఒక ఆసుపత్రిని, వైద్య సిబ్బందిని, అంబులెన్స్లను ఇలా సిద్ధం చేసి ఉంచారు. కానీ ఈ సంగమం సమీపంలో ఉన్న సెక్టార్లలో సెక్టార్ 2 ఒకటి, పెద్ద ఎత్తున భక్తులంతా అక్కడికి తరలి వచ్చారు. త్రివేణి సంగమం దగ్గరే స్నానం ఆచరించాలి అని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఆ ప్రయత్నంలోనే భక్తులంతా అక్కడికి గుమికూడడం ఆ తొక్కిసలాటకి కారణమైందని చెప్పి తెలుస్తూ ఉంది. అందులో ఉత్తరాది నుంచి మొదలుపెట్టి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు ఉన్నారు. అయితే ఆ మృతుల వివరాలు, చనిపోయిన వారు ఎవరు, ఏ రాష్ట్రానికి చెందిన వారు, గాయపడ్డ వారెవరు, ఈ వివరాలన్నింటినీ కూడా ఇంకా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సేకరించి ఒక ప్రకటన మధ్యాహ్నానికి జారీ చేసే అవకాశం ఉంది. ఈలోపు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. భక్తులందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, అందరూ సంగమం వైపుకే రాకండి, మీకు సమీపంలో ఏ ఘాట్ ఉంటే ఆ ఘాట్లో స్నానం ఆచరించండి అంటూ ఆయన అందరికీ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి ఉదయం 8:30 గంటల వరకు 3 కోట్ల మంది స్నానం ఆచరించినట్లుగా ప్రస్తుతం అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా ఈ ఒక్కరోజే అటు ఇటుగా 10 కోట్ల మంది వరకు ప్రయాగ్రాజ్కి వచ్చి స్నానం ఆచరిస్తారని అంచనా వేశారు. ఇప్పటికే కోట్లాది మంది అక్కడికి చేరుకున్నారు. 10 కోట్లు అంటే 2 తెలుగు రాష్ట్రాల జనాభాతో సమానం. అంతమంది ఒక్క చోట ఒక నగరంలోకి గుమికూడడం, ఒకే సంగమం ప్రాంతం నదీ తీర ప్రాంతానికి రావడం అని అంటే ఎంత రద్దీ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ రద్దీని నియంత్రించే సమయంలో అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో రద్దీని అక్కడన్న అధికార వర్గాలు నియంత్రించలేకపోయారు. అది కొంత అధికార వైఫల్యం కూడా కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. వచ్చే అధికార యంత్రాంగం, అక్కడున్న అధికార యంత్రాంగం అంతా కూడా వీఐపీల సేవలో తరిస్తూ ఉన్నారు. దాంతో సామాన్య భక్తుల్ని గాలికి వదిలేశారు. అదే ఈ తొక్కిసలాటకు కారణమైందంటూ రాహుల్ గాంధీ సహా విపక్షాలకు చెందిన మరికొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సమాజ్వాదీ కూడా దీని మీద రియాక్ట్ అయింది. కాకపోతే వాళ్ళు ఘటనను విమర్శించకపోయినా అనంతరం మెరుగైన సేవలు అందించేలాగా చర్యలు చేపట్టాలి, గాయపడ్డ వారికి అలాగే తీవ్రంగా గాయపడ్డ వారికి వారి ప్రాణాపాయం నుంచి తప్పించేలాగా మెరుగైన వైద్యం అందించాలి అంటూ సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా డిమాండ్ చేశారు. గతంలో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఒక కుంభమేళా జరిగింది. అప్పుడు రైల్వే స్టేషన్ ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కాబట్టి ఈ తొక్కిసలాటకు ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని చెప్పకపోయినా కూడా ఈ సేవల మీద దృష్టి సారించాలి అంటూ ఆయన అప్పీల్ చేశారు. ఇలా మొత్తంగా రాజకీయంగా కూడా ఇది ఒక పెద్ద రగడగా మారే అవకాశం కనిపిస్తుంది. కానీ యూపీ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అక్కడికి ఈరోజు పర్టికులర్గా ఈరోజు మౌని అమావాస్య కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. పర్టికులర్గా ఈ రోజు కోసమే రైల్వే కూడా 360 ప్రత్యేక రైళ్లను ప్రయాగ్రాజ్కి దేశంలోని నలుమూలల నుంచి కనెక్ట్ చేసి అక్కడికి తీసుకుని వస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులు సైతం
ఒకే చోటకు వెళ్ళి సంగమం దగ్గరే స్నానం చేయాలని అనుకోకుండా నదీ తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఘాట్లలో సమీపంలో ఏ ఘాట్ ఉంటే ఆ ఘాట్లోనే స్నానం ఆచరించాలి అంటూ యూపీ సీఎం చెప్తున్న నేపథ్యంలో భక్తులు కూడా ఈ తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని వారి వైపు నుంచి వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది.